మనం ప్రకటించే ఉపదేశానికి లోబడతాడు, విధేయులవుతాడు, అప్పగించుకుంటాడు. ఆ రీతిగా దైవ సేవకులమైన ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మేము నిస్ప్రయోజకులమైన దాసులం, మాలో ఏమీ లేదు, నిమిత్తం మాత్రంలో అడిగి పొందుకొనగలిగిన అధికారం గల యేసు నామములో దేవుడి రాజు గారి కొరకు, వచనం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో కాలంగా మీ సేవకులకు సహకారంగా ఉండి మీ స్వార్థ పనిలో నమ్మకముగా ప్రయాసపడుతున్న ఈ బిడ్డలు మీ కృపాస్తాలకు అప్పగించి మేము చేతులు చాచి ప్రార్థిస్తూ ఉండగా జీవనంలో నుండి మీ కృప వీరిని ఆవరించును గాక. పరిశుద్ధాత్మ శక్తితో వారు వెలుగుగా మార్చబడతారు గాక. తండ్రి యొక్కను, కుమారుని యొక్కను, పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు అభిషేకించబడును గాక. అనేక ఆత్మలు మార్చబడును గాక. మరణాలకు మీ సేవకులను హత్తుకుని పక్కన పిస్తున్నారు నమ్మకస్తులై ప్రాణములకు సైతం తెగించి నీ పరిచర్య తుదమట్టుకు కొనసాగించగలిగినటువంటి ఆ కృపలో నడిపించాలి. తొట్టులకుండానట్లుగా కాపాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి మీ కృపాస్తులకు మీ దేవుని అప్పగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.